ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుడి చేసిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. సంతోషంగా దేవుని స్తోత్రం చెప్దామా? ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. మంచిది. ఇటు రీతిగా శనివారపు సాయంత్రము దేవుని సన్నిధిలో ఇటు రీతిగా కూడుకొని ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయనతో కొద్దిగా సమయము గడపడానికి మాత్రం వచ్చి ఉన్నాము. అసలు మందిరానికి దేనికి రావాలి? మనం మందిరానికి దేనికి వెళ్ళాలి? దేవుని యొద్దకు ఎందుకు రావాలి? గ్రో ఇన్ ద లార్డ్, ఆయనలో ఎదగడానికి మనము రావాలి. అటు రీతిగానే మనని మనము గుర్తించి పాపులమని పరిశుద్ధపరచబడడానికి మనము దేవుని యొద్దకు ఆయన సన్నిధికి రావాలి. అందుకనే దేవుడు అంటాడు కదా, మీరు సంఘంగా సమాజంగా కూడడము మానద్దు. అందుకంటే దేవుడు అంటూ ఉంటాడు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అంటాడు. ఈరోజు మన మధ్యలో రెండు శక్తులు ఉంటున్నాయి. ఒకటేమో దైవిక శక్తి, దేవుని ఆత్మ. ఇంకొకటి దెయ్యాల శక్తి అనేది దురాత్మ. కాబట్టి రెండు అన్ని స్థలాలలో అవి నివాసము చేస్తూ ఉంటాయి. ఎక్కడైతే దేవుని సన్నిధిలోనికి దేవుని ప్రజలు కూడుకుంటారో అక్కడికి దురాత్మలు కూడా చేరుతాయట. కాబట్టి అందుకనే దేవుని దగ్గరకు వచ్చిన మనము రక్షణ పొందుకొని ఆయనలో ఎదుగుతూ ఉన్నప్పుడు పౌలు పత్రికల్లో చెప్తూ ఉంటాడు ఏంటంటే, టెస్ట్ ద స్పిరిట్స్. ఆత్మలని ఏం చేయాలంట? పరీక్షించాలి. ఏ ఆత్మ దేవుని యొద్ద నుంచి వస్తుంది, ఏ ఆత్మ ఈ లోకం నుంచి మన మీద ప్రభావితము చేస్తుంది అన్నది మనం గుర్తించే వారిగా ఉండాలి. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన ఒకవేళ అలవాటు ఉంటే, ప్రార్థన చేసుకునే విశ్వాసం అయి ఉంటే దేవుణ్ణి విచక్షణ జ్ఞానం అడగాలి. డిస్క్రీనింగ్ ద స్పిరిట్స్ అని ఇంగ్లీష్ బైబిల్ చెప్తున్నారు. యూ హ్యావ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ అ గుడ్ స్పిరిట్ అండ్ అ బ్యాడ్ స్పిరిట్. మంచి ఆత్మ ఉన్నది, కీడు కలిగించే ఆత్మ కూడా ఉన్నది. ఈ మంచి ఆత్మని ఏం చేస్తుంది అంటే నిన్ను జీవం వైపు నడిపిస్తుంది. ఈ కీడు చేసే ఆత్మ నిన్ను ఎటు నడిపిస్తుంది అంటే అది నిన్ను మరణం వైపు నడిపిస్తుంది. అంటే దేవుని వాక్యము వినిపింపబడుతున్నప్పుడు అది నిర్లక్ష్య స్వభావం మనలో పుట్టిస్తుంటుంది. ఆ నిర్లక్ష్య స్వభావంతో దేవుడు అందజేసే మాటలు ఏవైతే మనతో మాట్లాడాలనుకొని అవి సేవకుల ద్వారా అందిస్తుంటారో ఆ మాటలు వినకుండా, అవి నీ హృదయంలోనికి నువ్వు చేర్చుకోకుండా అవి అడ్డుకుంటూ ఉంటాయి, ఆటంకపరుస్తూ ఉంటాయి. నువ్వు ఎంత ప్రయత్నించినప్పటికీ కాన్సన్ట్రేట్ చేద్దామని మెసేజ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేము. అప్పుడు వెంటనే మనం సిద్ధపరచేసుకోవాలి. ఏమనంటే, ప్రభువా నీ సన్నిధిలో ఈ దురాత్మ నన్ను చెలరేపుతుందయ్యా, నీ వాక్యం విననీయకుండా నన్ను అడ్డుకుంటుంది, ఆటంకంగా ఉంటున్నది, దీన్ని బంధించయ్యా. నీ వాక్యపు వెలుగుతో, నీ మంచి ఆత్మతో నన్ను బలపరచు. జీవపు మార్గము నేను వింటుండగా ఆ మార్గంలో నడుచుకునే కృపను, శక్తిని, అటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా అని దేవుడిని మనం అడిగితే కనుక దేవుడు తప్పగా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఎప్పుడు తెలుసా? విను వెంటనే ఆయన ప్రార్థనను ఆలకించేవాడట. మనం ఎటువంటి పరిస్థితులు కూడా మనం నలిగిపోయి ఉంటున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలంటే కనుక నీ మైండ్ మొత్తము, మన ఆలోచన విధానం మొత్తము ఆయన మీద మనము కేంద్రీకరించాలి. నీ మనసంతా ఆయన మీద నిలపాలి. ఏమి మాట్లాడబోతున్నాడు, ఏ మాటలతో నేను ఆత్మీయ బలాన్ని పొందుకోవచ్చు అని మనము మన మైండ్ మొత్తము ఆయన మీద పెట్టేవారుగా, అట్టి గ్రాస్పింగ్ పవర్ కానీ, అట్టి ఏమంటారు అమ్మా, ఏకాగ్రత, మనకు అంత పెద్ద పదాలు రావలే కానీ, కాబట్టి అట్టి రీతిగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి దేవుని మాటల మీద. కాన్సన్ట్రేట్ చేసినప్పుడు నీలో ఉంటున్న ఆసక్తి కొద్ది దేవుడు నిన్ను వాక్యంతోనే ఆయన తృప్తిపరుస్తాడు. కాబట్టి ఎవరో నిల్చుంటున్నారు, ఎవరో ఏదో చెప్తారులే అనేసి మనం కూర్చున్న వాళ్ళకు నిర్లక్ష్య స్వభావంతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా కూడా మనము ఆ మాటని గుర్తించలేము, గ్రహించలేము, ఆ మాటని వినలేము. ఎందుకంటే మన ఆలోచన అంతా ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. అందుకని చాలా మంది చెప్తూ ఉంటాం కదా, బాడీ అయితే ప్రెజెంట్ కానీ మైండ్ యాబ్సెంట్. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు
దేవుని మాటల కొరకు మనకి ఆసక్తి ఉండాలి, ఆకలి ఉండాలి. ఆత్మీయ ఆకలి అంటారు దీన్ని. ఈ ఆత్మీయ ఆకలిని దేవుడు తన వాక్యంతోనే ఆయన నింపుతాడు. అందుకని యేసుప్రభువారు అంటారు కదా, మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల వాడు జీవిస్తాడు. కాబట్టి జీవపు మాటలు మనకు అందింపబడుతుండగా మనము ఎంతో జీవపు మార్గంలో ఆ మాటలు వినాలని ఆసక్తితో ప్రయాసపడుస్తాం. కానీ ఈ అపవాది అయిన సాతాను, ఈ చెడ్డ ఆత్మ ఏదైతే దురాత్మ ఉంటుందో అది ఆ వాక్యము నీలో ఒకవేళ నిజంగా నువ్వు చేర్చుకుంటావేమో అని అది నీలో ఏదో ఒక ఏమంటారు అనాలోచన పుట్టిస్తూ వాక్యాన్ని విననీయకుండా అది నువ్వు చేస్తుంటుంది. అందుకనే ఒక సిద్ధపాటు మనకు కావాలి. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ప్రభువా ఎవరు మాట్లాడుతున్నప్పటికీ అది నీ వాక్యం కనుక నేను ఆసక్తి కలిగి వస్తున్నాను, నేను ఆసక్తిని కనపరుస్తున్నాను, నేను ఆత్మీయ ఆకలితోనే నేను నీ యొద్దకు వచ్చానయ్యా, ఆత్మీయ ఆకలిని నువ్వు తీర్చవా అని అడిగితే ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వాక్యాల్లో ఒక మాట ఉంటుంది చూడు. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. చదవము. శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరు ఏవి చేయనిశ్చయిస్తురో అవి చేయకుందురు. మీరు ఒకవేళ ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రంకి లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఆయన చెప్పుచున్నాడు మనకేమనంటే లివ్ బై ద స్పిరిట్. దేవుని ఆత్మ మూలంగా మనం జీవించాలి. దేవుని ఆత్మ సహాయము మనకు కావాలి. ఒకవేళ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆత్మ సహాయము, ఆత్మ సావాసము నీకు ఎక్కిపోతే ఈ వాక్యము మన బుర్రకెక్కదు. ఎక్కించుకోనికి ప్రయత్నించినా దాన్ని మనం ఏమాత్రమో గ్రహించలేము. ఆ ప్రకారము మనం ఏమాత్రము వాక్యానుసారంగా నడుచుకోలేము. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడి జీవితంలో ఈ పోరాటం అనేది ఉంటుంది. శరీరానికి ఆత్మకి రెండిటికి ఒక పోరాటం. సో ఇక్కడ వచ్చి దేవుని సన్నిధిలో చేరిన ప్రతి ఒక్క దేవుని బిడ్డ ఈ పోరాటాన్ని వాడు ఎదుర్కొంటున్నాడు. కాబట్టి పోరాటం జరుగుతుండగా ఎవరి పక్షాన ఉన్నాం మనం అని మనం ఒకసారి గుర్తించాలి. ఆత్మతోనే నువ్వు సావాసంలో ఉన్నావా, లేకపోతే శరీరంని జయించలేక శరీరంతో నువ్వు ఇంకా క్షీణించుకోబోతున్నావా? కాబట్టి ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉన్నది అని వాక్యం చెప్తుంది గల్తీలు రాసిన పత్రికలో. కాబట్టి దేవుని ఆత్మ మనల్ని స్వతంత్రికులుగా చేస్తుంది. ఈ స్వాతంత్రము దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ స్వాతంత్రాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించి ఈ స్వతంత్రాన్ని, స్వేచ్ఛని మనకి ఇచ్చాడు. ఇట్ ఈస్ యువర్ విల్. అందుకనే మోషే ధర్మశాస్త్రంలో కూడా అంటాడు కదా, మీ ముందు నేను ఆశీర్వాదాలు ఉంచాను, మీ ముందు శాపాలు ఉంచాను, మీ ముందు జీవం ఉంచాను, మీ ముందు మరణం ఉంచాను. ఇట్ ఈస్ యువర్స్. కాబట్టి అటు రీతిగానే కొత్త నిబంధన క్రైస్తులైన మనము దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే నువ్వు ఆత్మానుసారుడువా లేకపోతే శరీరానుసారుడువా అని దేవుడు మనకు ఒక ప్రశ్న మన ముందు పెట్టి ఉన్నాడు. కాబట్టి ఈ ప్రశ్నకి జవాబు మన దగ్గర ఉందా అని మనము ఒక్కసారి సరి చూసుకోవాలి. కాబట్టి ఆత్మ మూలంగా జీవిస్తే శరీర ఇచ్చలను మనము నెరవేర్చము. డు నాట్ గ్రాస్టిఫై ద డిజైర్స్ ఆఫ్ యువర్ సిన్ఫుల్ నేచర్. నీ పాపపు స్వభావం నీలో ఉండదు. ఆత్మ సంబంధం అయితే నువ్వు ఒక ఆత్మ సంబంధం కాదు అంటే కనుక నువ్వు శరీర సంబంధులు. శరీర సంబంధులు ఎవరు తెలుసా? వాడు అపవాది సంబంధులు. వాడు శరీరాన్ని ఎట్టి రీతిగా నడిపిస్తే అట్టి రీతిగా నడిపింపబడుతూ ఉంటాడు. కాబట్టి శరీరాన్ని ఆత్మకి మధ్యన ఎప్పుడు పోరాటం. ఈ పోరాటంలో దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్న మనము ఎప్పుడు గెలుపు ఆత్మదై ఉండాలి అని మనము ఏమంటారు
పోరాడాలి. అట్టి రీతిగా మనం పోరాడితే కనుక తప్పక దేవుడు తన ఆత్మ సహాయము చేత ఆ పోరాటంలో గొప్ప విజయము మనకి మన శరీరాల మీద ఆయన ఇస్తాడు. యేసు ప్రభు వారు కూడా తన జీవితంలో ఆయన పరిచర్య ప్రారంభించక ముందు ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. 40 దినాలు అరణ్యంలోనికి ఆత్మ ద్వారా నడిపింపబడ్డాడు, కొనిపోబడ్డది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఫాస్టింగ్ ఉంటాం చాలాసార్లు మన జీవితాల్లో. ఇన్ని రోజులు ఉంటాము అని మనం ముందే ఆ డేట్స్ని ఫిక్స్ చేసుకుంటాం. ఫిక్స్ చేసుకున్నప్పుడు మనం ఏంటంటే మనని మనము ఫుల్గా దేవునికి సబ్మిట్ చేసేసారు. ప్రభువా, ఈ ఎన్ని డేస్ అయితే నేను ఉంటున్నానో ఈ డేస్ అన్నిటిలో నేను ఆత్మానుసారుడుగా నేను నడిపింపబడాలి ప్రభువా అని అట్టి రీతిగా మనవంతా మనము చేసే పనులు మనం చేయాలి. మనం ఏం చేయకుండా మన ఇష్టానుసారంగా మనం ఉండి ఆ ఉపవాసం ఉంటున్నాం అంటే అది కాని పని. చాలా మంది ఉపవాసం ఉంటారు కానీ శరీర ఇచ్చలని జయించలేని వారుగా ఉంటుంది. అందుకనే ఇక్కడ శరీరంకి ఆత్మకి ఎప్పుడు పోరాటం ఉంటుండగా నీకు దేవుని యొక్క ఆత్మ బలం ఉన్నప్పుడే నువ్వు శరీరాన్ని జయించగలుగుతావు. అందుకనే ఉపవాసాలు ఉండాలి. వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది అని డాక్టర్లు కూడా తెలుసుకున్నారట. తెలియపరిచారు కాదు, వాళ్ళు కూడా తెలుసుకున్నారట. కాబట్టి శరీరాన్ని ఎంత నలగొట్టగలిగితే అంత దేవుళ్ళ మనము ఎదగలుగుతాము అని ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి శరీరము నలగొట్టబడదు. ఆయన శరీరము దున్నబడ్డదంట మన నిమిత్తమే, మన పాపాల నిమిత్తమే. మరి మన శరీరము కొద్దిగా నలగొట్టుకోనికే మనము ఎంకరేజ్ చేస్తూ ఉంటామే. అటు రీతికి ఒకవేళ మనం అంటే కనుక దేవుడు అంటున్నాడు నువ్వు ఆత్మ మూలంగా నువ్వు జీవించాలి. అందుకనే ఒకడు ఆత్మ మూలంగా జన్మిస్తేనే వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. ఆత్మ మూలంగా మనం జన్మించాలి. నికోదేముతో అంటారు కదా, నువ్వు తిరిగి జన్మించాలి. జన్మించడం అంటే యూ హ్యావ్ టు గివ్ బర్త్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మలో మనము నూతనంగా మనము జన్మించాలి. జన్మించినప్పుడు ఆత్మానుసారుడుగా నువ్వు జీవించగలవు. నువ్వు ఆత్మలో జన్మించకుండా దేవుని ఆత్మని నువ్వు పొందుకోకుండా, లేకపోతే దేవుని సహాయం మీద ఆధారపడకుండా నేను ఆత్మానుసారుడు అయిపోవాలి అంటే కనుక అది మన వల్ల ఏమాత్రమో కాదు. కాబట్టి ఈ శరీరంకి ఆత్మకి ఎప్పుడు పోరాటం ఉంటుంది. పౌలు కూడా ఒక చక్కటి మాట అంటుండ్రు, నేను ఏమైతే చేయొద్దనుకుంటున్నానో నేను చేస్తున్నాను. ఎందుకు? నాలో నివసిస్తున్న పాపము నన్ను చేయనిస్తున్నది అంటాడు. అంటే పాపము మన డిఎన్ఏలోనే ఉన్నది. పాపంలోనే నా తల్లి నాకు జన్మనిచ్చింది, నన్ను కన్సీవ్ అయింది. పాపంలోనే నేను పుట్టి ఉన్నాను. సో ఈ పాపం మనం విడిచిపెట్టదు. కానీ మనమే దేవుని వాక్యము ద్వారా, ఆత్మ సహాయం ద్వారా పాపం నుంచి వేరు కావాలి. చాలా మంది చెప్తూ ఉంటారు, బైబిల్ చదువురా దేవుణ్ణి తెలుసుకోరా మారిపోతాడు. బైబిల్ చదివినంత మాత్రాన దేవుణ్ణి తెలుసుకున్నంత మాత్రాన మారిపోము. బైబిల్ చదివితే బైబిల్ ఏం చెప్తుంది సార్? సత్యాన్ని నీకు కనువిప్పు కలిగజేస్తుంది. బాబు నువ్వు జీవించే జీవితం ఇది, కానీ నువ్వు ఇట్లా జీవించాలి అని అది సత్యాన్ని ఏమంటారు వెల్లడిపరుస్తుంది. ఆ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోక దేవుడు మారుస్తాడులే, మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు తప్పక మీకు మార్పిస్తాడులే అంటే నీకు కనువిప్పు లేని మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడే వ్యక్తిగా, ఆయన ఆత్మ బలాన్ని మీద ఆధారపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అందుకనే యేసుప్రభు వారు చక్కటి మాట ఆ ప్రార్థన అంటారు, అదేమి ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు. ఏం ప్రేయర్ అంటే ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళక ముందు ఆయన శిష్యుల కోసం ప్రార్థన, నీ వాక్యమందు వీళ్ళని ప్రతిష్ఠింపజేయి, నీ వాక్యమే సత్యము, నేను వీళ్ళని లోకం నుంచి తీసివేయమని నేను ప్రార్థన చేస్తలే కానీ దుష్టుడి నుంచి వీళ్ళని తప్పించు అని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఆత్మానుసారమైన విధేయత. మనం తప్పించబడాలి అంటే దేవుని ఆత్మ మనకు కావాలి. దేవుని వాక్యము అనే వెలుగులో మనము నిలవాలి. ఆ మార్గంలో మనం నడుచుకోవాలి. అందుకనే యేసుప్రభువు వారు అన్నారు కదా, ఏమన్నారు? నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను. కాబట్టి ఈ మార్గంలో నడుచుకుంటున్నప్పుడు ఆత్మ సావాసంలో నువ్వు నిలిచి ఉండగలవు. నువ్వు శరీరానుసారుడుగా నువ్వు ఆదివారాలు వచ్చి నేను ఆత్మతో నింపబడుతున్నానంటే అది దేవుని ఆత్మ కాదు అని నువ్వు గుర్తించాలి. ఉట్టి కొంతమంది ఉంటారు, ఎట్లా అంటే సోమవారం నుంచి శనివారం వరకు యథావిధిగా లోకంలో జీవిస్తుంటారు, కానీ ఆదివారం మందిరంకి రాగానే ఎక్కడ లేని భాషలు మాట్లాడుతుంటారు, చప్పట్లు కొడుతుంటారు, ఎక్కిలేశాలు చేస్తుంటారు. ఏమన్నా అంటే ఆత్మతో నేను నింపబడిపోయినా అంటాం, దేవుని సన్నిధిని అనుభవించేసినా అంటాం. అపవాది
మనుషుల కన్నా ముందే దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతని, దేవుని రాజ్యాన్ని ఎరిగిన వాడు వాడు మనల్ని ఎట్లా మోసం చేసేస్తాడు? ఆత్మనే అడ్డు పెట్టుకొని మోసం చేస్తాడు. అందుకనే మనము దేవుని ఆత్మ మీద ఆధారపడాలి. ఆత్మ మీద ఆధారపడి శరీర ఇచ్ఛలని మనం జయించాలి. ఆ శక్తిని దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి, వేడుకోవాలి. దేవా, నీ సహాయం లేకుండా ఇది నేను చేయలేదయ్యా, నీ సహాయం నాకు కావాలి అని దేవుడిని బ్రతిమలాడుకుంటే దేవుడు తప్పక మనకి సహాయము చేస్తారంట. కాబట్టి దేర్ ఇస్ ఆల్వేస్ అ వార్. ఇప్పుడు మనం ప్రపంచంలో టీవీలు చూస్తున్నప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రారంభించడానికి అవి త్వరపడుతున్నాయి. ఒక దేశం మీద యేసుప్రభు వారు మత్తయి సువార్త 24 అనగా దేశం మీదకి దేశము, రాజ్యం మీద రాజ్యంలో ఆయన రాకడ సూచనలు ఇవన్నీ గుర్తులు అని చెప్పాడు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీటిలో పడిపోయి లోకస్తులుగా మనం ఉండదు, కానీ మనము ఎవరితోని పోరాడుతున్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే భక్తుడైన పౌలు అంటాడు కదా, మీరు పోరాడుచున్నది శరీరులతో కాదు, మనుషులతో కాదు, కానీ మీరు పోరాడుచున్నది అంధకార దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. ఈ దురాత్మ శక్తులతో మనం పోరాడకపోతే అవి మనని అడ్డుపెట్టుకొని అవి పోరాడడం ప్రారంభిస్తాయి. అంటే దేవుడు మనని ఏర్పరచుకున్నాడు, దేవుడు మనని తన ఆత్మతో అభిషేకిస్తా అన్నాడు, దేవుడు తన ఆత్మని మీరు పొందుకోండి అన్నాడు. ఒకవేళ మనం కానీ దేవుని ఆత్మకి విధేయత చూపక అది పొందుకోలేని వారుగా మనం ఉంటే ఈ దురాత్మ ఏం చేస్తుందంటే అది నిన్ను పరిపాలిస్తుంది, నీ జీవితాన్ని సర్వనాశనము చేసేస్తుంది. నీలో అహంకారము, గర్వము, కోపము, ద్వేషము, ఇక చదువుకున్నాం కొన్ని ఇవన్నీ అపవాది దగ్గర నుంచి కలిగేవి. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సిద్ధపాటు కలిగి, ప్రభా ఇవన్నీ నాలో ఉన్నాయ్యా, ఇవన్నిటిని నేను జయించే శక్తిని, నీ ఆత్మ బలాన్ని నాకు దయచేయి, నాకు అనుగ్రహించు, ఆత్మ బలాన్ని నేను కలిగి ఎట్టి రీతిగా నేను జీవించాలో నాకు నేర్పించు అని ప్రతినిత్యము ఆయన మీద ఆధారపడే వాళ్ళు ఉంటే కనుక దేవుడు తప్పక ఆయన సహాయం చేస్తూ అంటున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక పోరాటము. ఈ పోరాటంలో మనం అందరం ఉన్నామని మనం ఎప్పుడు మర్చిపోదు. ఫస్ట్ పాయింట్, యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వాక్యం ఒకసారి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వాక్యం. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయే ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందున ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటున చాలు. ఫ్లెష్ గివ్స్ బర్త్ టు ఫ్లెష్, బట్ ద స్పిరిట్ గివ్స్ బర్త్ టు ద స్పిరిట్. కాబట్టి దేవుని ఆత్మలో మనం జన్మించాలి. నూతన జన్మ అంటారు దాన్ని. అందుకనే భక్తుడైన పౌలు కూడా అన్నాడు కదా, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. అంటే ఆత్మ పూర్ణుడై, ఆత్మని కలిగిన వాడై, ఆత్మని పొందుకున్న వాడై వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు. మనంతటా మనం భక్తి చేసి 40 రోజులు ఉపవాసం ఉండి బైబిల్ని మొత్తము ఆదికాండం నుంచి ప్రకటన వరకు మనం చదివస్తే మనం ఆత్మానుసారులం కాలేము, శరీరానుసారులుగానే మిగిలిపోతాం. కానీ ఆత్మానుసారులుగా మనం అవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అడుగుడి ధారాళంగా నేను ఇస్తా అంటున్నాడు. ఆత్మ బలాన్ని కూడా ఇస్తాడు ఆయన. ఇంటి జ్ఞానమే కాదు, దేవుని దగ్గర నుంచి ఆయన బిడ్డలకి ఆయన వేటిదైతే అనుగ్రహించాలనుకుంటున్నాడో అవన్నీ సమృద్ధిగా నేను తృప్తిపరిచే రీతిగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడిని అడిగి ఆత్మ బలాన్ని మనము పొందుకునే వారు ఉంటారు. కాబట్టి స్పిరిచువల్ బర్త్ అనేది మనకు కావాలి, ఆత్మీయ జన్మ అనేది. చాలా సంఘాల్లో పాత రోజుల్లో హెబ్రోన్ సంఘం ఉంటే కనుక హెబ్రోన్ సంఘంలో ఎవరైనా కొత్త వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ వాలంటీర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడిగేటోళ్ళు ఏమని అడిగేటోళ్ళు అంటే బిఏ నాయన అడిగేట. నాకు అర్థం కాలేదు బిఏ అంటే ఏదో. ఇంకా మా అమ్మ చేసింది బిఏ ఎంఏ అవనుకున్నా నేను. కానీ మా ఆయన అసలు దాని అర్థం ఏంటంటే ఆర్ యు బోర్న్ అగైన్ క్రిస్టియన్, నువ్వు నిజంగా జన్మించిన వాడువా క్రీస్తులో అని అడిగేటోళ్ళు. కానీ ఈరోజు అట్లా లేవు సంఘాలు. వచ్చారా, ఉంచారా, సంఘ సభ్యులుగా చేర్చుకున్నారా, సంఘస్థుడిగా గుర్తింపు పొందుకున్నాడా, అయిపోయింది అంతే. ఇంకా కాపర్లు పట్టించుకోరు, సంఘస్థులు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. వాళ్ళ భక్తి సాగరం ఆగదు. అటు రీతిగా కాదు. నిత్యంగా మనము దేవుని యందు విశ్వసించి మనం ఒకవేళ ఆయనని వేడుకుంటే
ఆయన తప్పక ఆయన ఆత్మని నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి శరీరము శరీరానికి జన్మనిస్తుంది, ఆత్మ ఆత్మకు జన్మనిస్తుంది. కాబట్టి వెన్ యూ గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు యథార్థ హృదయం అక్కడ కనపరిచి, ప్రభా నీ ఆత్మ బలం నాకు కావాలయ్యా అని అడిగితే దేవుడు తప్పక ఆత్మ బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వాక్యంలో ఇంకొక మాట ఉంటుంది చూడండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. ద మైండ్ గవర్న్డ్ బై ద ఫ్లెష్ ఇస్ డెత్, బట్ ద మైండ్ గవర్న్డ్ బై ద స్పిరిట్ ఇస్ లైఫ్ అండ్ పీస్. నీ జీవితంలో దేవుడు నీకు వేటితోని ఏ ఈవులతోని నేను దీవించాలనుకుంటున్నాడంటే ఆయన ఆత్మని నీలోంచి నీకు జీవాన్ని సమాధానాన్ని ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు మనుషుల్లో ఇవి రెండే లేవు. మనుషుల్లో మిస్ అయ్యేవి రెండే. జీవం అంటే దేవుని వాక్యం కరువైపోయింది. రెండోది మనశ్శాంతి లేని వారుగా వాళ్ళు జీవిస్తున్నారు. ఎందుకంటే మనుషులు ఇటు రీతిగా జీవిస్తున్నారు, వాళ్ళు ఆత్మ సావాసంలో వాళ్ళు నుంచి ఉండలేకపోతున్నారు. నువ్వు ఆత్మని పొందుకుంటే అవి దేవుని విషయాల మీదనే నీ మనసును నింపనిస్తుంది. అదే నువ్వు శరీరాన్ని నువ్వు ఒకవేళ కలిగి జీవిస్తున్నావు అనుకో, అది శరీరానుసారంగా నేను ఈ లోకంలో ఈడ్చుకొని వెళుతూ ఉంటుంది. కాబట్టి మనము నిజంగా ఈరోజు ఏ మైండ్ సెట్ కలిగి ఉన్నాం? అందరికీ మైండ్ ఉంది కదా, మైండ్ ఉంది కాబట్టి ఇక్కడికి చర్చ ఉందని వచ్చినాం, దేవుడి దగ్గరికి వచ్చినాము అని వచ్చినాం. ఈ మైండ్ సెట్ ఎట్లుంది? కానీ మైండ్ అయితే అందరికీ ఉంది, కానీ మైండ్ సెట్ సరిగ్గా లేదు. కాబట్టి ఈ మైండ్ సెట్ని మనము సరి చేయమని ప్రభుని అడిగితే ఆయన బాగు చేస్తాడు. ఎందుకంటే ఏ వస్తువు పాడైపోయినా దానికి ఒక మెకానిక్ ఉంటాడు, కానీ మనిషి ఆలోచన విధానం మారి పాడైపోతే దాన్ని బాగు చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? దేవుడు మాత్రమే. కాబట్టి నీ మైండ్ సెట్ ఈరోజు ఎటువైపు దేని బట్టి ప్రభావితం అవుతున్నది? శరీరాన్ని బట్ట, ఆత్మని బట్ట. ఆత్మని పొందుకున్నానో ఆత్మానుసారుడుగా ఉండి ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఆత్మ విషయమే దీనులు లేని వారు ధన్యులు. ఏమంటున్నాడు దాని తర్వాత? వాళ్ళు దేవుణ్ణి ఒక్క అదేనా పరలోక రాజ్యము వారిది అంటున్నాడు. చదవాలండి. బియాటిట్యూడ్స్ అంటారు. కానీ అంటే నీ యాటిట్యూడ్ పక్కన పెట్టేసి ఆయన యాటిట్యూడ్ నువ్వు కలిగి ధరింపజేసుకోవాలి. కొండ మీద ప్రసంగంలో ఉంటుంది కదా, ఆత్మ విషయమై దీనులు లేని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆయన దీనుడుగా దిగొచ్చాడు ఆ రాజ్యాన్ని మనకు ఇవ్వడానికి. మనలోనే ఆ దినత్వము లేకపోతే, గర్వము అహంకారము మనలో ఉంటే ఆ రాజ్యంకి మనం ఏమాత్రమో సిద్ధపడలేమో, చేరలేని వారిగా మనం మిగిలిపోతాం. దీనుడు కాదు. ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? ద బ్యూటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నిన్ను ఫస్ట్ నీ శరీరం నుంచి నిన్ను కామ్ చేసేస్తుంది. శరీర అలవాట్లు కానీ కోరికలు కానీ ఏమి నెరవేర్చకుండా అన్నిటినీ అవి నీలో అణిచివేసేస్తుంది. ఏమాత్రము అవి నిన్ను చెలరేగి నిన్ను ఏమంటారు ఇబ్బందికరంగా నీకు ఉండకుండా ఆత్మబలం ఏం చేస్తుందంటే ఫస్ట్ నీ శరీరానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. అప్పుడు నువ్వు ఆత్మానుసారుడుగా నువ్వు మారడంతో ఆత్మ సావాసంలో నువ్వు నిలిచి ఉండాలి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మన మైండ్ సెట్ ఎట్లున్నది అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. అందరూ నాలా ఉండాలంటే ఉండలేరు, అందరూ నీలా ఉండాలంటే ఉండలేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో ఉంటారు. కానీ ఆత్మ ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. అందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తే బైబిల్లో ఎన్నో ఇన్సిడెన్సెస్ ఉన్నాయి, అద్భుత కార్యాలు జరిగినాయి. అక్కడ ఆత్మ పనిచేసింది. ఇక్కడ ఇంతమంది కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా కార్యం ఎందుకు జరుగుతలేదు? అందరు మైండ్ సెట్ ఏకం అవ్వలేదు, ఆత్మతోని పొరికల్పబడలేదు. అందుకనే కార్యాలు ఎక్కడ అక్కడ ఆగిపోతున్నాయి, చూడలేకపోతున్నారు. పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థిస్తే సంఖ్యలు విడగొట్టింది. అంటే ఏక మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ అక్కడ తన కార్యం అది జరిగిస్తుంది. కాబట్టి లెట్ us ప్రిపేర్ అవర్ మైండ్స్. ఏ సంఘంకి వెళ్తున్నప్పటికీ, ఏ పాస్టర్ గారు మనకు ఉంటున్నప్పటికీ మనకు అనవసరం వాళ్ళ గురించి.
మనం ఒక్కటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏంటంటే ప్రభువా, సంఘంలో అడుగుపెడుతున్న ప్రతి ఒక్కడు ఏక మనసుతోని నిన్ను ఆరాధించే, ఏక మనసుతోని నీ వాక్యం వినే, ఏక మనసుతోని ప్రార్థించే ఆత్మబలాన్ని ప్రతి ఒక్కరికి నువ్వు అనుగ్రహించేయ. మా సంఘంలో నీ ఆత్మకార్యాలు మేము చూడాలయ్యా అని దేవుడిని మనం అడిగితే నీ కల్లారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆసక్తి నీకుందా? అటువంటి ఆశ నీకుందా? ఒకవేళ లేకపోతే కనుక ఈ రోజు నుంచి ప్రభు సన్నిధికి వెళ్తున్నప్పుడు నీ ఒక్కరి గురించి నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు, కానీ వెళ్తున్న సంఘంలో అందరూ ఏకాత్మని కలిగి నేను ఆరాధించాలయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే కనుక దేవుడు తప్పక నీలో ఉంటున్న ఆ ఏమంటారు ఆశని బట్టి, ఆసక్తిని బట్టి ఆయన ఆత్మకార్యాలని ఆయన జరిగిస్తారు. కాబట్టి we should all have the same mindset when we are worshiping our Lord. మన ప్రభువుని మనం స్తుతిస్తున్నప్పుడు నా మనస్తత్వంతో నేను స్తుతిస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను స్తుతిస్తా, నాకు నచ్చినట్టు నేను స్తుతిస్తా అంటే కుదరదు. మనందరం ఎవరము? క్రీస్తు యొక్క శరీరంలో we are many parts in one body. అన్నీ దేవునికి కావాల్సిందే, కానీ మనుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుడు ఏకమై ఉన్నాడు. ఏకాత్మతోని మనుషులు కానీ స్తుతిస్తే ఆత్మకార్యం తప్పక జరుగుతుంది. వాటి ఈ మైండ్ సెట్ ఒకటి మనము అలవర్చుకోవాలి. ఏంటంటే ప్రభు, నేను ఏ సంఘం వెళ్తున్నప్పటికీ, ఎక్కడ ఏం చేస్తున్నప్పటికీ, ఎక్కడ నీ వాక్యం నేను వింటున్నప్పటికీ, ఎక్కడ నీ వాక్యంలో నేను ఎదుగుతున్నప్పటికీ ఆ సంఘంలో ప్రతి ఒక్కరికి ఏక మనసు నువ్వు దయచి ఈ ఆత్మకార్యాలను నువ్వు జరిగించయ్యా అని నువ్వు కానీ యథార్థ హృదయంతో ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తే కనుక దేవుని కార్యాలని నీ ద్వారానే సంఘంలో దేవుడు తప్పక జరిగిస్తాడు. అందుకనే మన మైండ్ సెట్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ మైండ్ సెట్ దేంతో నింపబడి ఉండాలి తెలుసా? ఈ లోకంలో ఉన్న వాటితో కాదు, జీవము దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి. అప్పుడే ఆత్మకార్యము జరుగుతుంది. వాక్యంతో నీ ఆలోచన విధానం నింపబడితే కనుక, దేవుని ఆలోచన విధానం నీకు ఒకవేళ అనుగ్రహింపబడితే కనుక ఆత్మకార్యాలు నువ్వు ఎక్కడ ఉంటున్నప్పటికీ అక్కడ దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే పౌలు కూడా అంటాడు, క్రీస్తు యొక్క మనసు మీరు ధరించుకోండి. హ్యావ్ ద మైండ్ సెట్ ఆఫ్ క్రైస్ట్. ఆయన ఆరాధించే వరకు వస్తుంది, కానీ మన మైండ్ సెట్ రాంగ్ ఉంది. అది మనం గుర్తించాలి. మన మైండ్ సెట్ భక్తుడైన పౌలు చెప్పినట్టు, ఒకవేళ మీరు క్రీస్తుతోని కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెతకండి అన్నారు. అంటే మీరు మారుమనసు చెందిన క్రైస్తవులు, నిజంగా ఆత్మాభిషేకాన్ని పొందుకున్నవారు పైన ఉన్న వాటినే వెతికేవారు. కానీ మనం క్రైస్తవులం ఎట్లున్నాము? బాప్తిజము పొందుకున్నాము, ఆత్మాభిషేకం అని భ్రమపడుతున్నాము, వాటి రీతిగానే కిందున్న వాటిని వెతుకుతున్నాము. ఇక్కడ మోసపరిచేది భ్రమపరిచే ఆత్మ, నిన్ను బాగు చేసేది దేవుని యొక్క పరిశుద్ధాత్మ. కాబట్టి ఆత్మ బలము మనకు కావాలి. అందుకని అంటాడు కదా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం మన ఆత్మ ద్వారానే జరుగుతుంది. ఏది జరగాలన్నా ఈరోజు ప్రభువు రావాలి, ప్రభుని మనం ఎదుర్కోవాలి, ఆయన మధ్యాకాశంలో కలుసుకోవాలంటే మన భక్తి మనల్ని ఆయన దగ్గరికి చేర్చదు. కానీ ఆత్మ బలం ఎప్పుడైతే మనం పొందుకుంటామో ప్రభు దగ్గర యథార్థ ధైర్యంగా ఆయన ఎదుర్కొనే కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి let us fix our minds, our thoughts, our imaginations on the kingdom of God. దేవుని రాజ్యం మీద మనం నింపితే కనుక ఆత్మానుసారుగా నిన్ను దేవుడు మార్చుకుంటాడు. అందుకని కింద ఉన్న వాటిని వెతకాలి. చాలా పొరపాటు మనం చేస్తాం ఏంటి తెలుసా? రేపటి దినం గురించి మనము చింతిస్తూ ఉంటాం. బైబిల్ ఏం చెప్తుంది? రేపటి దినం గురించి నువ్వు చింత, రేపటి చింత రేపటిగా ఉన్నది. లేని చింత ఎందుకు తెచ్చి పెట్టుకుంటున్నావు? అందుకని నువ్వు ఆత్మ బలాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు. అందుకని రేపటి దినం రేపు ఏమవుతుందో అవుతుంది. ప్రభు ఉన్నాడు, చూసుకుంటాడు. ప్రభు గొప్పవాడు. ఆయన ఇంతకాలం నిన్ను కాపాడి, నిన్ను పోషించి, నిన్ను బలపరిచి, నిన్ను లేవనెత్తి నడిపించిన దేవుడు రేపు ఒక్క దినం నేను వదిలేస్తాడా? మర్చిపోతాడా? మరి ఎందుకు అంత విచారపడుతున్నావు? ఎందుకు అంత భయపడుతున్నావు? ఎందుకు అంత ఇది చేస్తున్నావు? ఎందుకు ఇట్లా మిగిలిపోతున్నాం? ఇట్లాంటి నిరుత్సాహంలో మనము చిక్కబడి ఉన్నాము అంటే ఆత్మ బలము పొందక. ఆత్మ బలము మనకుంటే రేపటి గురించి నువ్వు చింతించవు. నా ప్రభు ఉన్నాడు అన్న ధైర్యం నీకు ఉంటుంది. రేపటి దినం ప్రభు నీకు ఏది ఇవ్వాలో అది ముందుగానే ఆయన సిద్ధపరిచి ఉన్నాం. కాబట్టి ఈ ఆత్మ బలాన్ని మనము పొందుకోవాలి. మన మైండ్ సెట్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వాక్యంలో
ఇంకొక మాట చెప్తాడు చూడండి, 6వ అధ్యాయము 8వ వాక్యం. ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంటను కోయుదు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మని బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. అబ్బా, ఎంత చక్కటి మాటలు చూడండి. whoever sows to please their flesh, from flesh they will reap destruction. హఠాత్తుగా వచ్చేస్తుంది. ఏంది? దెయ్యం కాదు, మరణం. శరీరం సారంగా మనం ఉండి మనని మనం మోసపరుచుకుంటూ మనం ఆత్మీయులో మనం చెప్పుకుంటే మరణం కాసుకొని ఉంది. బైబిల్లో ఉంటుందా? మరణం ఎక్కడికి ఉన్నదట? కిటికీలో దగ్గరికి ఎక్కి పొంచి ఉన్నదట. ఎప్పుడు దేవుని బిడ్డల్ని మింగేద్దామా అని అది పొంచి ఉన్నది. కాబట్టి ఈ డిస్ట్రక్షన్ రాకమునిపే మనము ఆ కీడు నుంచి తప్పించబడాలి అంటే నువ్వు ఆత్మచేత నడిపింపబడాలి, లేక ఆత్మ బలాన్ని నువ్వు పొందుకోవాలి. లేకపోతే ఆత్మ ద్వారా నువ్వు బలంను కలిగి జీవించాలి. ఎందుకంటే భయంకరమైన కీడు రాబోతుంది భూమి మీదకి. ఆ భూమి మీద కీడు రాకపోతే, దేవుని ఉగ్రత రాకపోతుండగా దేవుని ప్రజలు ఎట్టి రీతిగా తప్పించబడతారంటే కేవలం ఆయన ఆత్మ ద్వారానే, ఆయన వాక్యము ద్వారానే వాళ్ళు తప్పించబడతారు. అందుకనే బుద్ధి కలిగిన కన్నికల గురించి కూడా ఆయన ప్రస్తావించి ఉన్నాడు. ఏమంటే అవి బుద్ధి కలిగిన కన్నికలు అని ఎందుకు పేరు పెట్టారంటే అవి ఆత్మతో నింపబడి ఉన్నాయట, సిద్ధపడిపోయి ఉన్నాయి. ఎప్పుడన్నా రాని, ఏమన్నా రాని, వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. మన అపోస్తులను చూసుకుంటే వాళ్ళని కూడా మనం చూసుకున్నట్లయితే దేవుని కొరకు ఆత్మాభిషేకాన్ని పొందుకున్నారు, దేవుడి ఏర్పాట్లో ఉన్నారు. వాళ్ళు దేవుని కొరకు వాళ్ళ ప్రాణాలు కూడా తెగించి ముందుకి దూసుకొని వెళ్ళిపోయారు. ఆఖరికి చీల్చబడ్డారు వాళ్ళు. కొంతమంది హతమార్చబడ్డారు. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది బలం? స్టెఫెన్కి ఎక్కడి నుంచి వచ్చింది బలం? 16 ఏటల్లో ఉన్నప్పుడు ఆయన 16 years స్టెఫెన్ యవనస్తులు ఎట్లుంటారు? చిన్నపిల్లలు రే అంటే ఎమరా రే అంటున్నారు, ఎందుకు తిరుగుతారు, అంత ఉడుకు రక్తంతో ఉంటారు. అట్లాంటి వాడు ఆత్మ బలము పొందుకున్నాడు కనుకనే ఆకాశం వైపు చూసి అంటున్నాడు, వీళ్ళని క్షమించేసి పోనీ. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. క్షమాపణ అనేది ఉంటుంది. ఆత్మను కలిగిన వాడు ఎప్పుడు క్షమాపణ కలిగి ఉంటాడు. ఒకటి దేవుని దగ్గరకు వచ్చిన మనము వాట్ ఆర్ యూ సోయింగ్ అండ్ వాట్ ఆర్ యూ రీపింగ్, ఏమి విత్తుతున్నావు, ఏమి కోస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. జామకాయ విత్తనము విత్తి మామిడికాయ కావాలంటే వస్తుందా? రాదు. అట్టి రీతిగానే మనము ఆత్మని విత్తితే, వాక్యాన్ని విత్తితే, అది మనలో ఫలిస్తే మనము ఆత్మీయ పంటను కోయగలుగుతాం. ఆత్మీయ పంటను కోయగలుగుతాం. ఒకవేళ శరీరంతో మించితే కనుక నీకు కీడు సంభవిస్తుంది అనే వాక్యము క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఒకటి ఫస్ట్ చెప్పాను కదా, ఒకటి పోరాటము, రెండోది నీ మైండ్ సెట్, మూడోది ఏమి విత్తుతున్నావు, ఏమి పోస్తున్నావు, నాలుగోది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం ఒకసారి చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. వాళ్ళకి వెరితరంగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. The man without the spirit does not accept the things that come from the spirit. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా వినలేకపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? ఉండవలసినోడు ఆయన మనలో లేడు. కానీ చెప్పడం ఏం చెప్తామో, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. అవును, కరెక్టే. ఎంత నిజాలు మాట్లాడతాం మనం. కానీ దేవుని సంగతులు గ్రహించలేని వారుగా మనం. అంటే ఇక్కడ ఏమవుతున్నామంటే మోసపోతున్నాం. అందుకనే వాక్యం అంటుంది, ఏమంటుంది? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఎవడు ఏ మనిషి ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. కాబట్టి స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కావాలి మనకి. ఆత్మీయ అండర్స్టాండింగ్ ఏమంటారు? అవగాహన. ఆత్మీయ అవగాహన మనకు కావాలి. అది మనం దేవుని దగ్గర నుంచి పొందుకోకపోయినామనుకో, ఆయన మనతో ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని వేల సార్లు మాట్లాడినా,
ఎంతమంది దైవజనులు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడించినా అర్థం చేసుకోండి. అందుకనే మీరు యేసుప్రభు నామములో మీరు బాప్తిజం విశ్వసించి బాప్తిజం పొందినప్పుడు పత్రికల్లో భక్తుడైన పౌలు అంటుంటాడు, మీరు ఆల్రెడీ ఆత్మచేత ముద్రింపబడ్డారు. అపవాది అయిన సాతానికి తెలుసు మనం ఎవరని, యేసుప్రభు బిడ్డలని తెలుసు. ఈ యేసుప్రభు బిడ్డలు బలవంతులుగా మారిపోతారు, నన్ను అనగదొక్కేస్తారు అని చెప్పి వాడు నిన్ను ఏం చేస్తాడంటే సింపుల్గా ఆత్మ నుంచి వేరుపరుస్తాడంటే మరొక ఆత్మతోని వాడు నిన్ను మోసపరుస్తాడు. దీన్నే బ్రహ్మపరిచే ఆత్మ అంటారు. అది నేను బ్రహ్మపరుస్తుంది. నీ భక్తి నువ్వు చేస్తుంటే నేను కాబట్టి 3 గంటలు ఈరోజు ప్రార్థన చేసుకున్నా అని చెప్తాం. నేను కాబట్టి ఈరోజు దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం చదువుకున్నా అని చెప్తాం. అది ఎంతవరకు నిజం? నిజంగా దినమంతా గడిపినా నీ దినమంతా నీ మనసు, నీ ధ్యానము, నీ ఆలోచన విధానము అంతా దేవుని మీదనే ఉందా? ఉండదు. అప్పుడేదో గుర్తొస్తుంది, అప్పుడేదో చేస్తుంటాం, అప్పుడే ఏదో ఒకటి చేయలేదు అని వెంటనే ఫోన్ చేసి మాట్లాడుతుంటాం. సో ఇట్టి రీతిగా చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్తోని ఈ ఆత్మ సావాసంలో వాడిని మనం నిల్వనియాడు. కానీ దేవుని బిడ్డలుగా ఆయన ఎందుకు విశ్వసించడం కనుక, క్రీస్తు రక్తంలో కడగబడ్డం కనుక వాడు మనం నిల్వనియాడు. కానీ మనం వాడిని జయించాలంటే, వాడిని ఎదిరించాలంటే మనము మన కృషితోని దేవుని సహాయంతోని మనము వాడిని జయించేవారుగా మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు కేవలము దేవుడు నువ్వే, ఇంకా వేరే వద్దు. కానీ చాలా మంది బాధాకరమైన విషయం ఏంటంటే ప్రార్థనలు అనగానే ఎన్నో అవసరతలు దేవునికి చెప్తూ ఉంటారు, లేకపోతే అవసరతల నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఈ ఆత్మీయ పోరాటాన్ని వాళ్ళు పక్కకి తోసేస్తూ ఉంటారు. ప్రార్థన అంటేనే ఆత్మీయ పోరాటం. ఆ పోరాటంలో మనం ఎట్టి రీతిలో వచ్చినాం, స్పిరిచువల్ అండర్స్టాండింగ్ మీకు ఉన్నదా? అందుకనే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 18వ వాక్యంలో అంటాడు కదా, సిలువని కూర్చున్న సువార్త నశించిన వారికి వెరితనంగా ఉన్నది, కానీ రక్షింపబడ్డ మీకైతే అది దేవుని శక్తి. నువ్వు నేను మనం అందరము దేవుని శక్తిని అనుభవించాలి అంటే ఆయన చేసిన త్యాగం సరైన రీతిలో అర్థం కావాలి. బిల్లీ గ్రహం గారు అంటారు, నేను ఎంత ప్రయత్నించినప్పటికీ నేటి వరకు కూడా నేను ఆయన ఆఖరి దినాల్లో నేను ఒక మాట చెప్పాడు, ఏంటంటే నేను ఇంత సేవ చేసి ఇన్ని లక్షల ఆత్మలను దేవునికి నేను సంపాదించి పెట్టానే, కానీ నేను ఒకటి ఇంకా అర్థం చేసుకోలేకపోయినా. ఏంటి తెలుసా? ఆ సినిమా మీద ఏం జరిగిందో నేను ఇప్పటి వరకు కూడా అర్థము చేసుకోలేకపోయినా. అంత పెద్ద దైవజనుడే మనం ఏ పాటి వారు, కానీ మనము దేవుని వద్దు అనుకొని దూరం తోసేసినప్పటికీ ఆయన నువ్వు నాకు కావాలి అని చేరదీసుకున్నాడు. ఆయన చేరదీసుకున్న దేవుడు ఈరోజు సరైన రీతిలో నా మనసుని నువ్వు గుర్తెరిగి నా బిడ్డగా నువ్వు మారిపోవాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఆయన బిడ్డగా మారడం అంటే చర్చకు వచ్చేయడం కాదు, బైబిల్ పట్టుకుని తిరగడం కాదు. మన మాట, మన చూపు, మన తలంపులు, మన వైఖరి అన్నిట్లో మారాలని నువ్వు చెప్పడం కాదు. నీ సంఘస్థులు చెప్పాలి, నీ కుటుంబంలో నీకు సాక్ష్యం కలుగు చేసుకోవాలి, నీ సమాజంలో నీలో మార్పుని వాళ్ళు చూడాలని ఆశ. ఇవన్నీ మార్పు ఎక్కడి నుంచి అనుగ్రహింపబడదు అంటే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ హృదయంలో నువ్వు ఆహ్వానిస్తావో, నాతో ఎల్లప్పుడూ ఉండడానికి నువ్వు పంపించాడు కదా. ఆయన మనతోనే అంటున్నాడు కదా యేసుప్రభు వారు, నేను వెళ్ళుట మంచిది, నా తండ్రిని వేడుకొని నా నామంలో మరొక ఆదరణకర్తని ఎల్లప్పుడూ మీతో ఉండే రీతిగా నేను అడిగి, మనం ఎల్లప్పుడూ ఆయనతో ఉండడానికి మనకు ఆసక్తి ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన మనతో ఉంటే ఎన్ని బాధలైనా, ఎన్ని చింతలైనా, ఎన్ని అవమానాలైనా, ఎంత వ్యతిరేకత అయినా నువ్వు ప్రభువులో ఆనందించే వ్యక్తిగా ఉండవచ్చు. ఎందుకు తెలుసా? ఆయన ఆత్మ నీతో ఉన్నది. ఈ రోజు కూడా యథార్థ హృదయంతో దేవుడిని అడిగితే దేవుడు తన ఆత్మను మనతో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకోవాలి అని మనము ఎంతో మనం నడబెట్టుకొని ప్రార్థనలో ప్రయాసపడి కొన్ని దినాలైనాక అనుభవంలో మనం నడిపింపబడతాం. కానీ అనుభవంలో నడిపింపబడుతున్న మనము అనుభవాన్ని మనం కాపాడుకోవాలి. ఎట్టి రీతిగా ప్రభు నన్ను లేవనెత్తిండు, ఎట్టి రీతిగా ఆత్మ నన్ను బలపరిచిండు, ఎట్టి రీతిగా ఈరోజు నేను ఎట్టి రీతిగా నేను నిలబడి ధైర్యంగా నేను ఆత్మ బలం చేత నేను నడిపింపబడగలుగుతున్నాను అని మనము అనుభవాన్ని కాపాడుకోవాలి.
అవి మనం కలుగజేసుకున్నాక దేవుడు మనం కలుగజేసినా కదా అది కాపాడుకోకపోతే ఏమవుతుంది తెలుసా? మనం లోకానుసారంగా మళ్ళా శరీరానికి లోనైపోయి మనము ఆత్మ నుంచి దూరం అయిపోతామో. ఏ ఆత్మనైతే మనం పొందుకున్నామో అది మనం అనుభవించగలుగుతాం, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టేటప్పుడు నీకు తెలియదు. అది సంసోనుని వదిలేసి వెళ్ళిపోయాడంట. దేవుని ఆత్మ ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. తెలియలే. మనకు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం. మందిరానికి వస్తే దేవుని ఆత్మ, బయటకు వెళ్తే మరొక ఆత్మ. అదే రీతిగా కాక దేవుని ఆత్మతోని ఎక్కడ ఉంటున్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉంటున్నప్పటికీ, మేక్ షూర్ దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్ విత్ యు. అందుకని మోషే అంటాడు కదా, నువ్వు నాతో రాకపోతే నేను వెళ్తాను. నువ్వు అట్టి రీతిగా నిజంగా దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉంటే దేవుడు ఒక గొప్ప కార్యం చేయగలుగుతాడు. ఏం తెలుసా? ఆయన నీకు చెప్పింది ఆయన చేస్తాడు. ఆయన చెయ్యడమే కాదు, కానీ నీకన్నా ముందు ఆయన నడుస్తాడు. అందుకని బైబిల్ చెప్తున్నాడు, ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు దేవుడి కుమారులు. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తుంది. ఏమనంటే, ఆత్మ లేని వాడు నా వాడు కాడు, వాడు అబద్ధికుడు, వాడు మోసం చేస్తాడు. వాడు మోసపోయాడు ఆల్రెడీ. ఆ మోసం నుంచి బయట రాలేక అనేకుల్ని మోసపరుస్తున్నాడు. అబద్ధ ప్రవక్తలు వచ్చారు ఈరోజు. దేవుని దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు లోకంలో పడి సావడానికి? ఆశీర్వాదాలు. ఆశీర్వాదాలు ఏం ఆశీర్వాదాలు? ఆత్మీయ ఆశీర్వాదాలు మనము దేవుని దగ్గర నుంచి పొందుకునే దానికి రావాలి. ఈ ఆశీర్వాదాలు నాకు వద్దంటే, నాకు కేవలం ఈ లోకపరమైన ఆశీర్వాదాలు కావాలంటే ఇస్తాడు దేవుడు. కానీ నేను ఎక్కడికి తీసుకెళ్తాయి? నిత్య నాశనానికి తీసుకెళ్తాయి. నాకు ఈ వద్దు ప్రభావ, ఈ లోకపరమైనవి, నాకు ఆత్మపరమైనవి కావాలి అని పట్టుకున్నాం అనుకో, ఇవి కలిగి జీవించాం అనుకో, అవి నిత్య జీవంలోనికి మనని నడిపిస్తాయి. కాబట్టి మన మైండ్ సెట్ ఎట్లున్నది ఈరోజు? మనం ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకుందాం. ఏ పోరాటం పోరాడుతున్నావు? రెండోది, ఏ మైండ్ సెట్ కలిగి ఉన్నావు? ఏమి వెతుకుతున్నావు? ఎట్టి రీతిగా దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకొని నీ జీవితాన్ని ముందుకి నడిపించగలుగుతున్నావు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఫ్లెష్, శరీరము అనగా ఇట్ రిప్రజెంట్స్ హ్యూమన్ నేచర్, earthly desires and sinful self, often in opposition to God. నువ్వు శరీరంలో ఉన్నంత కాలము దేవునికి విరుద్ధంగానే నువ్వు జీవిస్తున్నావు. అందుకని శరీరానుసారులుగా మనము ఉండకూడదు అని దేవుడు చెప్తాడు. స్పిరిట్ రిఫర్స్ టు ద హోలీ స్పిరిట్ గైడింగ్ బిలీవర్స్ టువర్డ్స్ లైఫ్, లవ్ అండ్ గాడ్లీనెస్. ఆత్మ ఏం చేస్తుంది అంటే, ఆత్మలో మరొక బ్యూటీ ఏంటంటే, విశ్వాసులని అది దేవుని వాక్యం వైపు ఆకర్షించి నడిపిస్తుంది. ఎందుకంటే ఆ వాక్యమే జీవమై ఉన్నది కనుక. పరిశుధాత్మ చేసే కార్యం ఇది. ఒకవేళ నిజము పరిశుధాత్మని నువ్వు పొందుకొని ఆ ఆత్మచేత నువ్వు నడిపింపబడుతున్నావు, ఆత్మ సావాసంలో నువ్వు ఉన్నావు అంటే, ఆ పరిశుధాత్మ దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే నిన్ను జీవం వైపు నడిపిస్తుంది. జీవం అనగా దేవుని వాక్యం. నీ వాక్యము జీవమై ఉన్నది అంటాడు కదా భక్తుడు. సో ఈ హోలీ స్పిరిట్ ఏం చేస్తాడంటే, ప్రతి ఒక్క బిలీవర్ని అది జాగ్రత్తగా జీవం వైపు నడిపిస్తుందంట. రెండోదిగా ప్రేమ కలిగి జీవింపజేస్తుందంట. అట్టి రీతిగానే ఈ ఆత్మ మరొక కార్యం చేస్తుంది. ఏం తెలుసా? దేవుని యందు భయభక్తులు ఎట్టి రీతిగా కలిగి ఉండాలో నీకు బోధిస్తుంది. The conflict, a daily internal battle between yielding to sinful desires being led by God's Spirit. ప్రతిదినము ఈ పాపపు ప్రభావము మన మీద ఉంటుంది. దాన్ని ప్రతిదినము మనం జయించాలంటే, ప్రతిదినము నువ్వు ఆత్మ సావాసంలో నుంచి ఉన్న వ్యక్తిగా ఉన్నప్పుడే నువ్వు శరీరాన్ని జయించగలవు. కాబట్టి దేవుడు మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. వాక్యము జీవము నువ్వు కలిగి ఉంటావా, లేకపోతే లోకము లోక ఆశలతోని నువ్వు కలిగి మోసపోతావా? అది నీ ఇష్టం. అవి రెండు మీ ముందు పెట్టా అంటున్నాను. ఈరోజు ఏది కోరుకుందామో, దేనికి మనము మన జీవితాన్ని అప్పగించుకుందాం, లేకపోతే సమర్పించుకుందాం. అందుకనే బైబిల్ చెప్తుంది కదా, లోకము దాని ఆశలు గతించిపోవు, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలిచును. అదే నిత్య జీవము అనగా. కాబట్టి దేవుని చిత్తం ఏమై ఉన్నది? వాక్యాన్ని చదువుతుండగా దేవుని చిత్తం ఏమై ఉన్నది తెలుసా? ఆత్మానుసారులుగా మీరు మారాలి. శరీరానుసారులుగా మీరు సంఘంలో ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఈ రోజున దేవుడిని అడుగుతాం, ప్రభా నీ రాకడ అతి త్వరలో ఉంటుండగా ఆత్మానుసారులుగా నేను మారాలయ్యా.
ఒక ఆత్మీయుడిగా నన్ను మార్చేయ, నా జీవితాన్ని నీ ఆత్మతో నింపయ్యా. ఈ లోకాన్ని నాలుగు నుంచి నువ్వు పారదోలయ్యా, ఎందుకంటే అవన్నీ ఒకరోజు నశించిపోతాయి. నీ వాక్యము నేను చేరదీసుకొని ఆ జీవ మార్గంని నేను వెతికి దానిలో నడుచుకొని ఆ నిత్య రాజ్యంలో చేరేవాడిగా నీ సహాయం నాకు అనుగ్రహం చేయాలి దేవుని మనం అడిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సతీష్ అని ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. తల ఉంచినట్లయితే దేవుడు ఇంతవరకు తన దైవ సేవకులని నిలబెట్టుకొని మనతో మాట్లాడిన ప్రతి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచని వాక్యం సెలవిస్తుంది. ఆత్మను ఆర్పక ఏది దేవుని ఆత్మో ఏది దెయ్యమో ఆత్మో మీరు కనిపెట్టాలని, అది దేవుని యొక్క ప్రణాళికని దేవుని వాక్యం సెలవిస్తుంది. తండ్రి నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో యోబు అంటాడు, అయ్యా ఇదిగో నీ ఆత్మే నన్ను సృజించెను, నీ ఆత్మే నన్ను బలపరిచింది, నీ ఆత్మే నడిపింపే నన్ను అయ్యా సజీవ లెక్కను నిలబెట్టిందని యోబు ఎంతగా ఇదిగో నేను మాట్లాడుచున్నాడు. యేసయ్యా ఇదిగో నీ ఆత్మ బలము నాకు ఎంతో అవసరమయ్యా. దేవా నన్ను పరిశుద్ధపరచడానికి నీ ఆత్మ ఎంతో అవసరం, నిత్య జీవానికి నడిపించడానికి నీ ఆత్మ ఎంతో అవసరం అయ్యా. నీ కార్యము భూలోకంలో జరిగించడానికి నీ ఆత్మ ఎంతో అవసరమని ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు. ఇదిగో అలనాడు ఏ రకంగా దేవుని ఆత్మ పావరం వలె దిగి వచ్చినదో అయ్యా, ఇదిగో నాన్న ఈ రాత్రికాల సమయంలో నా హృదయంలోనికి నా మీదకి దిగిరమ్మని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నామయ్యా. కనికరించండి అయ్యా. ఇదిగో నాయన జయించలేని మా జీవితాలను నీ ఆత్మ ద్వారా జయించుటకు కృప దయచేయండి. పాపమును జయించుటకు శక్తినివ్వండి, లోకమును జయించుటకు శక్తినివ్వండి, బలమును దయచేయండి, అభిషేకముని మీరు దయచేయండి అయ్యా. ఆత్మనే ఖడ్గము ద్వారా, నీ వాక్యమనే ఖడ్గము ద్వారా మేము అయ్యా ముద్రించబడుటకు సహాయము దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఈ సంవత్సరపు ప్రారంభ దినాల్లో మేము ఉన్నామయ్యా. నీ ఆత్మ నడిపి మాకు దయచేయండి. ఈ సంవత్సరం అంతా ఏ దినము వృధా కాకుండా నీ ఆత్మలో మండిపోయే కృపను మాకు దయచేయండి. ఇదిగో మోషే ఎదుట మండుచున్న పొద ఆత్మను మాకు దయచేయండి. నిత్యము మేము మండాలయ్యా, సహాయమును మీరు దయచేయండి అయ్యా. ప్రార్థనలో అయ్యా అదిగో ఆత్మలో ప్రార్థన చేసి అభిషేకమును మాకు దయచేయండి. ఆత్మలో నీ వాక్యమును చదువుకొని ఆత్మ ద్వారా మేము నడిపింపే కృపను మాకు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో ఇంతవరకు దేవా, ఇదిగో నన్ను ఆత్మ ఎంతగా గొప్ప కార్యాలు జరిగిస్తుందో, నీ ఆత్మ ఎంత అవసరమో మాకు బోధించి ఉన్నావు, మాకు హెచ్చరించి ఉన్నావు అయ్యా. మరి ఒక్కసారి మీరు దిద్దుకొని అని సెలవిచ్చాము, నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో దేవుని ఆత్మ నూతన బలమును అనుగ్రహిస్తుందని నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా నూతన బలము, నూతన అభిషేకము, నూతన శక్తిని మాకు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మా చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, మాట ద్వారా, శరీరం ద్వారా అయ్యాదిగా మేము చేసిన ప్రతి ఒక్క పాప దోషము దయతో క్షమించండి అయ్యా. ఆత్మను దుఃఖపరచుకుని అని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అయ్యా అయినా నేను గాయపరిచి ఉంటే మమ్మల్ని దయతో క్షమించండి, నిన్ను బాధపడి ఉంటే మమ్మల్ని దయతో క్షమించండి, మరలా భయము తీసుకుని నిన్ను పొడిచి ఉంటే దయతో క్షమించండి అయ్యా. ఈ రాత్రి నీ పాదాలు పట్టుకుని వేడుకునిచ్చున్నాను అయ్యా. ఇదిగోనైనా అయ్యా నేను యొక్క నీ హృదయముతో అయ్యా నేను మాట్లాడే కృపను మాకు దయచేయండి. నోరు మాట్లాడకూడదయ్యా, శరీరము మాట్లాడకూడదయ్యా, ఆత్మానుసారంగా మాట్లాడే శక్తిని దయచేయండి. మా హృదయములో నుండి రావటకు కృప దయచేయండి. ఈ ప్రాణాత్మ దేహములకు యజమానులు నీ ప్రాణం పెట్టుకున్నావయ్యా మమ్మల్ని అయ్యా. వృధాగా మేము అయ్యా బ్రతకకూడదు, వ్యర్థముగా మేము జీవించకూడదు ప్రభువా. నీ ఆత్మ నడిపింపు. ఇదిగోనైనా నీ ప్రభావము మాలో నుండి అనేక బిడలకు వెళ్ళే కృప, అభిషేకమును మాకు దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవానికి వందనాలు. ఈ రాత్రి దైవ సేవకులను బట్టి, సేవకులను బట్టి అయ్యా అదిగో సంఘ బిడ్డలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదిగో తల్లిగారిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సంఘమును దేవా ఇదిగో నాయన నీ బిడ్డలకు అప్పచెప్పి ఉన్నారు. ఇంకా నీ సంఘము అభివృద్ధి పరచడానికి, ఈ సంఘము నానాటికి దేవ అనేక బిడ్డలకు సాక్షిగాను అయ్యాదిగో నీ శరీరమును మార్చడానికి
కావలసిన ఆలోచనను బలమును మీరు దయచేయండి. ఈ సంఘములో అయ్యా దిగోనైనా నీ ఆత్మ నడిపింపును మాత్రమే దయచేయండి. ఇదిగో లోకపు ఆశలు కాక, లోకపు ఆత్మలు కాక, దెయ్యపు ఆత్మలు కాక, నీ ఆత్మ నడిపింపును నిశ్చయముగా మీరు అనుగ్రహించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఇంకా దేవ ఆలోచన ఇవ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. ఇదిగోనైనా పరిచర్య చేస్తున్న బిడ్డలకు నీ ఆత్మ నడిపింపునివ్వండి. ఎప్పుడు సంఘమునికి రావాలో, ఎప్పుడు ప్రార్థన చేయాలో, ఎప్పుడు సంఘము గురించి ఆలోచించాలో, ఎప్పుడు సంఘమును దేవ నీకు అయ్యాడుగానే నీకు అభివృద్ధికరంగా దీవెనకరంగా మార్చాలో నీ బిడ్డలకు దేవ ఆలోచన అభిషక్తిని మీకు దయచేయండి. కుటుంబాలను దీవించండి, బలపరచండి, వచ్చిన బిడ్డలను దీవించండి. అయ్యా నీ నామానికి మహిమకరంగా నిలబెట్టమని ఈ సంవత్సరం అంతయు నానాటికి దేవ అభివృద్ధి పరచమని, అనేక బిడ్డలకు దీవెనకరంగా నూతన ఆత్మలకు దేవ సాక్షులుగా మీరు నిలబెట్టమని వేడుకోండి. నీకే స్తోత్రము గానము చెల్లించుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో చిన్న ప్రార్థనకు సమర్పించి అడిగి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ నిత్యము అపవాది క్రియలంతా నాశనం కలుగును గాక. హల్లెలూయా, స్తుతి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.